హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వే ఆఫ్ స్టైల్లో బ్యామినో ఎలా చేద్దామో చూసేద్దాం. ఇక్కడ నాకు బ్యామినో అంటే మోస్ట్లీ నాకు పల్లీలు ఉండాలి. సో ఆ వే ఆఫ్ స్టైల్లో ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి బ్యామినో వేయాలి. బ్యామినో అనేది లైట్ గోల్డెన్ కలర్ లోపలికి రావాలి. సో అలా ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసేసుకోవాలి ఒక ప్లేట్ లోపలికి. తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ పోయాలి. నేను ముందు చెప్పినట్టుగా నాకు పల్లీలు అంటే ఇష్టం కాబట్టి నేను కొన్ని పల్లీలు కూడా యాడ్ చేస్తున్నా. సో పల్లీలు యాడ్ చేసేసి కొంచెం వేగనీయాలన్నమాట, లేకపోతే కచ్చిగా అనిపిస్తుంది. సో పల్లీలు కొంచెం గోల్డెన్ కలర్ లోపలికి వచ్చాక మనం కొద్దిగా జీలకర్ర యాడ్ చేయాలి. జీలకర్ర లేకపోతే సాజీరా కూడా ఉంటుంది, సాజీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర లేదు, సో అందుకే నేను దాని ఆల్టర్నేటివ్లో జీలకర్ర యూజ్ చేసిన. తర్వాత 2 దాల్చిన చెక్క పీసెస్ వేసిన. సో దాల్చిన చెక్క వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ గ్రీన్ చిల్లీ తర్వాత ఆలు. ఎందుకంటే ఆలు కొంచెం ఉడకాలి కాబట్టి ఆలు. తర్వాత మటర్ లైక్ బఠానీ యాడ్ చేసేసి కలుపుకొని తర్వాత ఆనియన్స్ వేసేసి ఫస్ట్ లైక్ షాలో ఫ్రై లాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయినాక కొద్దిగా జింజర్ గార్లిక్ ఇంకా టర్మరిక్ వేసేసి కలుపుకోవాలి. సో జింజర్ గార్లిక్ స్మెల్ అనేది బాగా వస్తుంది. సో జింజర్ గార్లిక్ టర్మరిక్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టమాటా యాడ్ చేస్తున్నాను అన్నమాట. నేను టమాటా ఎక్కువ ఏం యూజ్ చేస్తలేదు, చిన్న సైజ్ టమాటాని అయితే కట్ చేసుకొని వేసేసుకున్నా. సో టమాటా వేసాక నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా నాకు గ్రీన్ చిల్లీ వేసినా కూడా నాకు ఖచ్చితంగా రెడ్ చిల్లీ పౌడర్ ఉండాలి. సో దానికోసమని నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నా. సో రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ కూడా వేసేస్తున్నా. సో సాల్ట్ కూడా వేసేసినాక టమాటా అనేది మగ్గనియాలన్నమాట కొద్దిసేపు. సో టమాటా మగ్గేదాకా వెయిట్ చేయాలి. సో టమాటా మగ్గినాక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఒక 1 బౌల్ బ్యామినో తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నా. సో వాటర్ యాడ్ చేసినాక వాటర్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ మనం ఒకసారి వాటర్ వేసినాక ఒకసారి టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా. సో వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మళ్ళీ బ్యామినో వేసేసేయాలి. బ్యామినో వేసేసి మళ్ళీ కలుపుకోవాలన్నమాట మనం. సో బ్యామినో అనేది ప్రాపర్గా ఉడుకుతుంది. కొంతమందికి పొడిగా ఉంటే బాగుంటుంది అన్నమాట. సో అలా పొడిగా కావాలంటే ఒకటే గ్లాస్ వాటర్ పోసుకుంటే బాగుంటుంది, పొడిగా వస్తుంది. లేదంటే జ్యూసీగా కావాలంటే 1.5 పోసుకొని ఇదే నా బ్యామినో రెడీ అయిపోయింది. ఓకే గైస్, ఇష్క్ యూ ఆల్.